హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం 6th క్లాస్కి సంబంధించి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటిది ఒకసారి చూద్దాం. 6th క్లాస్లో ఉన్నటువంటి ఫిజిక్స్ లెసన్స్. ఇక్కడ గాజు అనేటటువంటిది పారదర్శక పదార్థం. అలాగే గాజు ఒక్కటే కాదు, గాజుతో పాటు మనకి నీరు, గాలి, శూన్యము, కొన్ని ప్లాస్టిక్లు. నీరు కూడా పారదర్శక పదార్థమే, గాలి పారదర్శక పదార్థం, శూన్యం పారదర్శక పదార్థం, అలాగే కొన్ని ప్లాస్టిక్లు కూడా పారదర్శక పదార్థాలే అవుతాయి. నెక్స్ట్ చెక్క వచ్చేసరికి అపారదర్శక పదార్థం, అంటే తన గుండా కాంతిని కానీ ప్రసరింపనివిదన్నమాట. లోహాలు కూడా అపారదర్శక పదార్థాలే అవుతాయి. నెక్స్ట్ నూనె పూసినటువంటి కాగితం, నూనె రాసిన కాగితం లేదా నూనెలో ముంచిన కాగితం, నూనె పూసిన కాగితం, ఇవి ఏంటంటే పాక్షిక పారదర్శక పదార్థం. దీని గుండా కొంచెం పాక్షికంగా కాంతిని ప్రసరింపనిస్తుంది అన్నమాట. పారదర్శక పదార్థం అంటే కాంతిని ప్రసరించనిచ్చేవి, అపారదర్శక అంటే కాంతిని ప్రసరించనీయవు. నూనె పూసిన కాగితం అంటే పాక్షిక పారదర్శకం, ఇది కొంచెంగా కాంతిని ప్రసరింపనిస్తుంది. నెక్స్ట్ ఒక పదార్థం అనేటటువంటిది ధృతి అంటే మెరుపు అనేటటువంటి గుణం కలిగి ఉందో లేదో, గుణాన్ని కలిగి ఉందో లేదో అనేటటువంటిది, గుణం కలిగి ఉందో లేదో తెలుసుకునేటటువంటి పరీక్ష ఏంటంటే ఆ పదార్థాన్ని కోయుట లేదా ఆ పదార్థంపై గరుకు కాగితంతో రుద్దుట అనేటటువంటిది ఒక పదార్థం యొక్క ధృతిని పరీక్షించేటటువంటి పరీక్ష. ధృతి గుణం ఒక పదార్థానికి ధృతి గుణం కలిగి ఉందో లేదో తెలుసుకునే పరీక్ష ఏంటంటే అది. నెక్స్ట్ ధృతి గుణం కలిగి ఉన్నవి ఏమిటి అంటే లోహాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇనుము, అల్యూమినియం, బంగారము, రాగి, అక్కడ టెక్స్ట్ బుక్లో ఏవిస్తే అవే. ధృతి గుణం కలిగి ఉన్నవి ఏంటంటే లోహాలు, ఇనుము, అల్యూమినియం, బంగారము, రాగి. అలాగే నీటిలో కరిగి ఉండి జలచరాలు, మొక్కలకు అవసరమయ్యేటటువంటి వాయువు ఏది? నీటిలో కరిగి ఉండే వాయువు ఏది అంటే ఆక్సిజన్. నీటిలో కరిగి ఉండి జలచరాలు మరియు మొక్కల యొక్క మనుగడకు అవసరమయ్యేటటువంటి వాయువు ఏదంటే ఆక్సిజన్. అలాగే మెత్తని పదార్థాలు ఏమిటి అంటే మనకి దూది మరియు స్పాంజి, ఇవి సంపీడ్యం చెందించగలిగేవి అనమాట. సంపీడ్యం చెందించగలిగే వాటిని మెత్తని పదార్థాలు అంటారు. సంపీడ్యం చెందించలేనివి గట్టి పదార్థాలు అని చెప్పేసి ఇనుము అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఇనుము అయితే వాటి నుండి బిట్ రాదేమో అనే ఉద్దేశంతో ఇక్కడ నేను రాయలేదు. ఉప్పు అనేటటువంటిది నీటిలో కరిగి పూర్తిగా అదృశ్యమవుతుందని మనకి ఇచ్చారు. అలాగే వెనిగర్ అనేటటువంటిది నీటిలో బాగా కలిసింది, మనకి పిక్చర్స్ ఇచ్చారు, పిక్చర్స్ కింద మనకి ఇచ్చారనమాట. వెనిగర్ నీటిలో బాగా కలిసింది అని ఇచ్చారు, ఉప్పు నీటిలో కరిగి పూర్తిగా అదృశ్యమైందని చెప్పేసి ఇచ్చారు. సాధారణంగా షాపుల్లో బిస్కెట్లు, అలాగే స్వీట్లు మరియు ఇతర తినుబండారాలు, ఇవన్నీ కూడా ఎటువంటి పదార్థంతో తయారు చేసినటువంటి వస్తువుల్లో ఉంచుతారంటే పారదర్శకమైనటువంటి గాజు, ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచుతారు. ఇవి పారదర్శకమైనటువంటి గాజులు ఎందుకు ఉపయోగిస్తారంటే లోపల ఉన్నటువంటి తినుబండారం అనేది బయటికి కనిపించాలి కాబట్టి. లోపల ఉండేది బయటికి ఎప్పుడు కనిపిస్తుంది మనకి? అది పారదర్శక పదార్థం అయినప్పుడే మనకి లోపల ఉండేవి మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ గోధుమలు, బియ్యము, పప్పుల నుండి ధూళి, రాయి, పొట్టి వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి మలినాలను వేరు చేయడానికి ఏమి ఉపయోగిస్తారంటే ఏరువేయుట అనేటటువంటిది ఉపయోగిస్తారు. దుబ్బులు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయడాన్ని నూర్పిడి అంటారు. అలాగే మిశ్రమంలోని వేరువేరు అంశాలను వేరు చేసే పద్ధతి ఏంటంటే తూర్పరా పట్టడం. నెక్స్ట్ మిశ్రమం యొక్క అంశాలు వేరువేరు పరిమాణాలు కలిగి ఉంటే అప్పుడు ఎలా వేరు చేస్తారంటే జల్లెడ పట్టడం ద్వారా వేరు చేస్తారు. నెక్స్ట్ నీరు కలిపినటువంటి మిశ్రమంలోని బరువైన అంశము నీటి అడుగు భాగానికి చేరుతుంది. వాటిని ఏమంటారంటే అవక్షేపం అంటారు. బరువైన అంశం నీటి అడుగు భాగానికి చేరడాన్ని అవక్షేపం అంటారు. ఈ పైన ఉన్నటువంటి నీటి భాగాన్ని తొలగించడమే తేర్చడం అంటారనమాట. ఈ తేర్చడం, అవక్షేపం అనేటటువంటిది ఒకే దానికి సంబంధించినవి. నెక్స్ట్ ఒకదానికొకటి కలవని రెండు పదార్థాలు, ఒకదానితో ఒకటి కలవలేదనుకోండి, అటువంటి రెండు పదార్థాలను వేరు చేయడానికి ఈ పద్ధతిని వాడుతారనమాట. తేర్చడం మరియు అంటే సరిగా కలవలేదు అనుకోండి, అప్పుడు అడుగున ఒకటి ఉండిపోద్ది, పైన ఒకటి ఉంటుంది, అప్పుడు మనం తీర్చుట అనేటటువంటి ప్రక్రియను ఉపయోగిస్తామన్నమాట. తేనేటి మిశ్రమం నుంచి తేయాకును సబ్బెగరిటతోనే వేరు చేస్తారనమాట. దీన్ని వడపోత అని కూడా అంటారు. సబ్బెగరిట దేనికి వాడతారంటే వడపోసే దగ్గర. సబ్బెగరిట అంటే జాలి అని, వడపోత కాగితం అంటే అతి చిన్న రంధ్రాలు కలిగినటువంటి వడపోత సాధనాన్ని వడపోత కాగితం అంటారు. పండ్ల రసాల తయారీలో గుజ్జు నుంచి రసాన్ని వేరు చేయడానికి వడపోస్తారనమాట. నెక్స్ట్ కాటేజ్ జున్ను, కాటేజ్ చీజ్ అనమాట, జున్ను కాదు, పన్నీర్ గురించి ఇచ్చారు మనకి అక్కడ. కాటేజ్ పన్నీర్ అనేటటువంటిది తయారీ ప్రక్రియలో ఏ పద్ధతిని ఉపయోగిస్తారంటే వడపోత పద్ధతిని ఉపయోగిస్తారు.
కాటేజ్ పన్నీర్ తయారీ ప్రక్రియలో వడపోత పద్ధతి ఉపయోగిస్తారు. పలుచటి గుడ్డ లేదా సబ్బి గరిటెతో ఈ జున్నుని పన్నీర్‌ని ఓ పక్కకు తోస్తారనమాట. అలాగే పన్నీర్ తయారీ అంటే ఏంటంటే పాలు మరుగుతున్నప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసాన్ని వేస్తే ఘన రూపంలోనికి ఈ పన్నీర్ అనేటటువంటిది తయారవుతుందనమాట. ఆ తయారైనప్పుడు అప్పుడు వడపోస్తే మనకి పన్నీర్ అనేటటువంటిది వస్తుంది. వడపోసి గట్టిగా ఆడిస్తారనమాట దాన్ని. ఆడిసినప్పుడు పన్నీర్ అనేటటువంటిది తయారవుతుందనమాట. నీటి ఆవిరిగా మారేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే బాష్పీభవనం అంటారు. నీరు ఉన్నటువంటి ప్రతి చోట బాష్పీభవన ప్రక్రియ అనేటటువంటిది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. నీరు పూర్తిగా ఆవిరైపోగా ఏం మిగులుతాయంటే ఘన లవణాలు అనేటటువంటివి మిగులుతాయి. నీరు పూర్తిగా ఆవిరైపోగా మిగిలిపోయినవి ఏంటంటే ఘన లవణాలు. నీటి ఆవిరి యొక్క ద్రవ రూపంలో మార్చే ప్రక్రియ నీటి ఆవిరి ద్రవ రూపంలోకి మారేటటువంటి ప్రక్రియ ఏంటంటే అది సాంద్రీకరణము. మోస్ట్ ఇంపార్టెంట్ బాష్పీభవనం సాంద్రీకరణం అనేవి టెట్ పర్పస్లో. నీరు ఎంత ఉప్పు కలిగి ఉన్నదో అంత మాత్రమే కలిగి ఉన్నటువంటి ద్రవణాన్ని ఏమంటారంటే సంతృప్త ద్రావణం అంటారు. సంతృప్త ద్రావణానికి ఇంకొక ఇది కూడా ఉంది, అబ్రివేషన్ చెప్దాం. పాలు నుంచి వెన్నను చిలుకుట ద్వారా వేరు చేస్తారు, అందరికీ తెలిసిందే. సంతృప్త ద్రావణం అంటే ఏంటంటే ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించలేకపోతే ఇంకా చాలు, ఇంక నేను కరిగించలేను అని సంతృప్త చెందడం అన్నమాట. ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని ఇంకా కరిగించలేకపోతే ఆ ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఒక ద్రావణాన్ని అంటే అసంతృప్త ద్రావణం అంటే ఒక ద్రావణంలో ఎంత ద్రావితం అనేటటువంటిది కరగాలో అంత కరగలేదనుకోండి, కరిగించలేకపోతే అది ద్రావణిలో కరిగించాల్సినటువంటి ద్రావితం ఎంత ఉంటుందో అది అంతకన్నా కరిగించకుండా కొంచెం తక్కువే కరిగిస్తే దాన్ని అసంతృప్త ద్రావణం అంటారు, తక్కువ కరిగిస్తే. కానీ సరిపడినంత కరిగించడాన్ని ఏమంటారంటే సంతృప్త ద్రావణం అంటారు. అంటే అంతకు మించి కరగదు అని అర్థం. ఒక ద్రావణాన్ని వేడి చేయడం ద్వారా మరింత పదార్థాన్ని కూడా కరిగించవచ్చు. ఒక పదార్థాన్ని మరింత ఒక ద్రావణంలో మరింత ద్రావితాన్ని కరిగేలా చేయడం కోసం, మరింత పదార్థాన్ని కరిగేలా చేయడం కోసం ఉపయోగించే పద్ధతి ఏమిటి అంటే అప్పుడు వేడి చేయడం అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఒక ద్రావణంలో కరిగి ఉన్నటువంటి ఘన పదార్థాన్ని వేరు చేయడానికి బాష్పీభవన ప్రక్రియను ఉపయోగిస్తారు. ఒక పదార్థంలో కరిగి ఉన్నటువంటి ఘన పదార్థాన్ని వేరు చేయడానికి బాష్పీభవన ప్రక్రియను ఉపయోగిస్తారనమాట. ఒక పదార్థంలో కరగని పదార్థము ఘన పదార్థాన్ని వేరు చేయడానికి చెప్పుకున్నాం కదా, కరగని పదార్థం కానీ ఘన పదార్థాన్ని వేరు చేయడానికి ఉపయోగించేది వడపోత ప్రక్రియ, లేదా తేర్చడం కూడా ఒకసారి అవుతుందన్నమాట. బరువైన కణాలు అనేటటువంటివి నీటి అడుగును చేరితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే వర్డ్, బరువైన కణాలు నీటి అడుగును చేరడం అనేటటువంటిది వచ్చిందంటే తప్పనిసరిగా తీర్చుటే అవుతుంది. ఓకేనండి. కరగని పదార్థము కరిగిన పదార్థం అన్నారనుకోండి, అప్పుడు అది వడపోత తీర్చుట అనేటటువంటిది రావచ్చు. కానీ బరువైన కణాలు అడుగుకు చేరడం అనేది తీర్చుటే అవుతుంది. సముద్రం నుంచి ఉప్పు నీరు లభించేటటువంటి ప్రక్రియ ఇదే బాష్పీభవన ప్రక్రియ. ఇక్కడ చూడండి, ద్రవ పదార్థంలో కరిగి ఉన్న ద్రవంలో కరిగి ఉన్నటువంటి ఘన పదార్థాన్ని వేరు చేసే ప్రక్రియ బాష్పీభవన ప్రక్రియ అన్నారు. ద్రవ పదార్థంలో కరిగి ఉన్న ఘన పదార్థం ఏంటి? ఉప్పే. మనకి సముద్రం నీరు తీసుకున్నాం అనుకోండి, దాన్ని బాష్పీభవనం చెందిస్తే అంటే బాగా నీటి ఆవిరిగా మార్చేలాగా వేడి చేస్తే ఏమవుతుందండి, లేదా మడిలాగా చేసేసి ఆ నీటిని ఆరబెట్టారనుకోండి, ఆరబెడితే అప్పుడు మనకి ఘన ఉప్పు అనేటటువంటి తయారవుతుంది. అంటే ఆ ద్రవంలో కరిగి ఉన్నటువంటి ఘన పదార్థాన్ని వేరు చేసే ప్రక్రియ ఏంటంటే బాష్పీభవనమే అవుతుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఈజిప్ట్లో అది అయ్యింది. అయస్కాంతత్వం కాదు, దూరాలకు సంబంధించి కొలతలకు సంబంధించి లెసన్ ఉంది, అది చూద్దాం. ఈజిప్టులు మోరా అనేటటువంటి దాన్ని పొడవుగా ఉపయోగించారు. మోరను పొడవుగా ఉపయోగించిన వాళ్ళు ఎవరు? మోరను పొడవుగా ఉపయోగించిన వారు ఈజిప్టులు. మీరు మోరా అని గుర్తుకు రావాలి, గుర్తుకు వచ్చినప్పుడే మీకు ఈజిప్ట్ అని గుర్తుకు రావాలి. చేయి చూడంగానే మీకు ఈజిప్ట్ గుర్తుకు రావాలి, మోరా అనగానే ఈజిప్ట్ గుర్తుకు రావాలి. ఓకేనండి. మోచేతి వేలి నుంచి కొనల వరకు ఉంటుందన్నమాట ఈ మోరా అనేది. అలాగే రోమన్లు అనగానే అడుగు, మీరు కాళ్ళ దగ్గర రోమన్లని, చేయి దగ్గర ఈజిప్ట్ని గుర్తుపెట్టుకోండి. అడుగులతో వీళ్ళు పొడవలను కొలిచేవారు. అలాగే గజం బట్టను చేతి చివరి నుంచి గడ్డం వరకు, గజం బట్టను ఎలా అంటే వీళ్ళు రోమన్లను కాదు, వేరే బిట్ అనమాట ఇది. గజం బట్టను ఎలా కొలిచేవారంటే చేతి చివరి నుంచి గడ్డం వరకు కొలిచేవారు. అలాగే ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి ప్రమాణాల వ్యవస్థ ఏంటంటే ఎస్ఐ ప్రమాణము, దీన్ని అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ అని అంటారు. అయితే పొడవుకి సరి అయిన ఎస్ఐ ప్రమాణం ఏంటంటే మీటరు. పొడవుకి సరైన ఎస్ఐ ప్రమాణం మీటరు. పెద్ద దూరాలను కొలిచేటటువంటి ప్రమాణం ఏంటంటే కిలోమీటరు. పెద్ద దూరాలను కొలిచేటటువంటి ప్రమాణం ఏంటంటే కిలోమీటరు. 1 మీటరు ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 10 మిల్లీమీటర్లు, 1 కిలోమీటర్ ఈక్వల్స్ టు 1000 మీటర్లు. ఓకేనండి.
నెక్స్ట్ దర్జీ 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 అనమాట. ఈ పొడవుని కొలిచడానికి దేన్ని ఉపయోగిస్తారంటే దర్జీ టేప్ను ఉపయోగిస్తారు. వస్త్ర వ్యాపారి వచ్చేసరికి మీటర్ కొలబద్ద అనేటటువంటిది ఉపయోగిస్తారు. బట్టలను కొలిచడానికి ఉపయోగిస్తారనమాట. దర్జీ టేపును, అలాగే వస్త్ర వ్యాపారి అనేటటువంటి వ్యక్తి మీటర్ కొలబద్దను ఉపయోగిస్తారనమాట. పువ్వుల వ్యాపారులు పొడవును కొలిసేది ఏంటంటే మోర. పువ్వుల వ్యాపారులు పొడవును కొలిసేది మోర. పొడవుకు ఎస్ఐ ప్రమాణం ఏది? మీటరు. పెద్ద పెద్ద దూరాలు కొలవాలంటే మీటర్ కాదు, కిలోమీటరు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా పెద్ద దూరాలను కొలిచేది కాంతి సంవత్సరము. ఇంకా పెద్ద దూరాలను కొలిసేది కాంతి సంవత్సరం. కానీ మనకి ఇక్కడ ఇవ్వలేదు, విశ్వం లెసన్లో ఇచ్చారనమాట. నెక్స్ట్ ప్రాచీన భారతదేశంలో పొడవును అంగుళాలు. అంగుళాలు అంటే వేలు. బెత్త అంటే పిడికిలితో ఉపయోగించేవారు. అంగుళాలు వేలు, బెత్త అంటే పిడికిలితో ఉపయోగించేవారు ప్రాచీన భారతదేశంలో పొడవును. అలాగే 1790వ సంవత్సరంలో ఫ్రెంచి వారు మెట్రిక్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. మెట్రిక్ వ్యవస్థ అనేటటువంటి పిలువబడే ఒక ప్రామాణిక కొలత అనేటటువంటి ప్రమాణాన్ని సృష్టించిన వారు ఎవరంటే ఫ్రెంచి వారు 1790వ సంవత్సరంలో. ఓకేనండి. ఛాతీ చుట్టుకొలత మరియు చెట్టు యొక్క చుట్టుకొలత. మనకు చూడండి, చెట్టు చుట్టుకొలత అనేటటువంటిది మనకి ఇచ్చారు ఒక టెట్బిట్లో. అలాగే వక్రరేఖ పొడవును కొలిసేది అని కూడా ఒక టెట్బిట్లో ఇచ్చారు. వక్రరేఖ పొడవన్నా, చెట్టు చుట్టుకొలత అన్నా, ఛాతీ చుట్టుకొలత అన్నా వాటిని కొలుచుటకు ఉపయోగించేది ఏదంటే కొలత టేపు. ఇక్కడ కొలత టేపు ఇచ్చారు. వక్రరేఖ పొడవైతే దారం అమ్మ. వక్రరేఖ పొడవైతే దారము. ఇది చెట్టు చుట్టుకొలత. ఇది కూడా దారంతోనే కొలవచ్చు. మనకి దారం ఇస్తే దారం పెట్టవచ్చు, లేదా కొలత టేపు అనేది టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు. కొలత టేపు అనేది కూడా ఉపయోగించవచ్చు. ఛాతీ చుట్టుకొలత మరియు అంటే ఇది బెండ్ అవుతుంది కాబట్టి చెట్టు చుట్టుకొలతకు వాడేది ఏంటంటే కొలత టేపు. అలాగే వక్రరేఖ పొడవును ఉపయోగించేది, వక్రరేఖ ఎక్కువ దూరం ఉండొచ్చు కాబట్టి వాటిని మనం కొలత టేపు సరిపోదు కాబట్టి దారం సహాయంతో చేస్తారు. అంటే పొలాలు కొలిసేటప్పుడు పొలాలు గట్లు అనేటటువంటి వక్రరేఖల్లో ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? తాడు సహాయంతో వాటిని అంతటిని కొలిసేసి అది స్ట్రైట్గా టేప్ పైన పెట్టేసి కొలుస్తారనమాట వక్రరేఖ. అందుకే వక్రరేఖను పోలి ఉంటుంది అనమాట అది. అలాంటి పెద్ద పెద్ద దాన్ని కొలిసేటప్పుడు దారం ఉపయోగించాలి. చిన్నదే కాబట్టి కొలత టేప్ అనేటటువంటిది సరిపోద్ది. అంటే స్టిచ్చింగ్ టైలర్స్ ఉపయోగించుతారు కదండి, అదనమాట. నెక్స్ట్ పెన్సిల్ వంటి చిన్న పడవల కొలతకు ఉపయోగించేది ఏంటంటే 15 సెంటీమీటర్ల స్కేలు. 15 సెంటీమీటర్ల స్కేలు. అలాగే స్కేలుపై రీడింగ్ తీసేటప్పుడు కంటి యొక్క స్థానం ఎక్కడ ఉండాలంటే స్కేలుకు లంబంగా ఉండాలి. వక్రరేఖ పొడవును కొలుచుటకు వాడేది ఏంటంటే దారము. ఇవి కొత్త టెక్స్ట్ బుక్ నుంచి నేను స్వయంగా రాసినవేనండి, బోల్డ్ అయితే కాదు. నెక్స్ట్ వన్, నిశ్చల స్థితిలో ఉన్నటువంటి పొడవును చూడండి. వక్రరేఖ పొడవును కొలుచుటకు వాడేది మోస్ట్ ఇంపార్టెంట్ దారము. అందుకే మీకు పొలం యొక్క గట్లు అనేటటువంటిది మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. టేపు నిలబెడతలుగా అక్కడ తిప్పలేం కాబట్టి దారం సహాయంతో కొలుస్తారు. నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువులకు ఉదాహరణ ఏంటంటే ఇల్లు, టేబుల్, గడియారము. చలనంలో ఉన్నటువంటి వస్తువులకు ఉదాహరణ ఏంటంటే ఎగురుతున్న పక్షి, గడియారంలో సెకండ్ల ముళ్ళు. ఎగురుతున్న పక్షి చలనంలో ఉన్నట్లే గడియారంలో సెకండ్ల ముళ్ళు ఎప్పుడు చలనంలోనే ఉంటుంది. బ్యాటరీ ఆన్లో ఉండాలి కానీ బ్యాటరీ పనిచేస్తుంటే. ఒక రాయికి దారం కట్టి చేతితో గిరగిరా తిప్పామనుకోండి, అప్పుడు ఏర్పడేటటువంటి చలనం ఏంటి? ఒక రాయికి దారం కట్టి ఇలా చుట్టూ ఒక రాయికి దారం కట్టి ఇలా చుట్టూ ఇలా తిప్పామనుకోండి, గిరాగిరా తిప్పినప్పుడు ఒక బిందువుని ఆధారంగా చేసుకొని చేసేటటువంటి చలనం. ఒక స్థిర బిందువుని నుంచి కదులుతూ వస్తువుకు దూరంగా స్థిర దూరాన్ని ఆధారంగా చేసుకొని చేసే చలనాన్ని ఏమంటారంటే వృత్తాకార చలనం అంటారు. ఒక రాయికి దారం కట్టి చేతితో గిరాగిరా తిప్పినప్పుడు ఏర్పడేటటువంటి చలనం ఏంటంటే వృత్తాకార చలనము. దీనినే భ్రమణ చలనము అంటారు. ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ కాదు. కాకపోతే నేను ఆల్రెడీ మీకు చేశాను, చలనాలు దూరాలు లెసన్ చేశాను. అందులో భ్రమణ చలనం ఏంటి అన్నీ కూడా ఉంటాయి అందులో మీకు. ఫ్యాన్ రెక్కలు, అలాగే గడియారంలో ముళ్ళు, ఇదన్నీ కూడా మనకి వృత్తాకార చలనం. ఈ 6th క్లాస్లో భ్రమణ చలనం అని మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ స్థిరంగా ఉన్నటువంటి బిందువు నుంచి కదులుతున్న వస్తువుకు దూరం అనేటటువంటిది స్థిరం. ఇప్పుడు చూడండి, స్థిర బిందువుని ఆధారం చేసుకొని ఇక్కడ నుండి కదులుతుంది. ఈ దూరము సమానం, ఈ దూరం సమానం. ఏ దూరం తీసినా ఈ స్థిర బిందువు కదులుతున్నటువంటి బిందువుకు, స్థిరంగా ఉన్నటువంటి బిందువుకి మధ్యగా దూరం అనేటువంటిది ఎక్కడైనా సమానంగా ఉంటుంది. ఇది వృత్తాకార చలనం అనమాట. నెక్స్ట్ చూడండి, స్థిర బిందువుని ఆధారంగా చేసుకొని చుట్టూ కదలడం అనమాట. ఇది అటు ఇటు కదలడం అనేసరికి డోలనవర్తన కాలం అవుతుంది. సరళ రేఖ వెంబడి కదిలేటటువంటి చలనం ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్. సరళ రేఖ వెంబడి స్ట్రైట్గా కదిలేటటువంటి చలనం ఏంటంటే రేఖీయ చలనం. మనకి స్థానాంతర చలనం అనేటటువంటిది 2 రకాలు ఉంటుంది. రేఖీయ చలనము మరియు ఇంకొకటి
స్థానాంతర రేఖీయ చలనము, వక్రరేఖి ఇంకొకటి రేఖీయ చలనము మరియు వక్రరేఖీ చలనం అనుకుంటా ఉంటుంది. నెక్స్ట్ రెండో చలనంకి వచ్చేసరికి వృత్తాకార లేదా భ్రమణ చలనము, మూడో దానికి వచ్చేసరికి డోలనావర్తన చలనం అనమాట. స్థానాంతర చలనంలోనే రేఖీ చలనము మరియు వక్రీ చలనం ఉంటుంది. అలాగే రెండో దానికి వృత్తాకార చలనం లేదా భ్రమణ చలనం, మూడోది వచ్చేసరికి డోలనావర్తన చలనం ఉంటుందన్నమాట. డోలనావర్తన చలనానికి ఇంకో పేరు ఏంటంటే ఆవర్తన చలనం, కంపన చలనం అని కూడా పేర్లు ఉంటాయి వీటికి. అది చలనం దూరాల లెసన్లో ఉంటుంది మీకు పూర్తి వివరంగా. ఇక్కడ ఏది మెన్షన్ చేస్తే అదే చెప్పాను 6th క్లాస్ వచ్చేసరికి. కొన్నిసార్లు వస్తువు యొక్క నిర్ణీత సమయంలో పునరావృతం అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు వస్తువు అనేటటువంటిది నిర్ణీత సమయంలో పునరావృతం అవ్వడం, లేదా ఒక స్థిర రేఖ నుంచి అటు ఇటు కదలడం. ఒక స్థిర రేఖను ఆధారంగా చేసుకొని అటు ఇటు కదలడం అన్నా కానీ, ఒక నిర్ణీత సమయంలో పునరావృతం అవ్వడం అన్నా కానీ అది డోలనావర్తన చలనం అవుతుంది. ఒక రాయికి దారం కట్టి వేలాడదీశాం. ఒక రాయికి చూడండి ఇలా ఒక రాయికి దారం కట్టి వేలాడదీశాం. ఈ రాయిని ఎట్టేసాం ఇంత దూరం, ఇలా ఈ రాయిని ఇంత దూరం తీసుకొని ఇలా వదిలామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇలా వస్తుంది, ఇలా తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఇలా తిరుగుతూ ఉంటే దీన్ని ఏమంటారంటే డోలన చలనం అని అంటారు. ఈ డోలన చలనానికి ఇంకో పేరు ఏంటంటే ఆవర్తన చలనం. ఇంకోటి కంపన చలనం కూడా ఉంటుంది. అది ఎక్కువగా వీణలకి మరియు వాటి దగ్గర ఎక్కువగా కంపన చలనం అనేటటువంటిది మెన్షన్ చేయండి. ఇక్కడ డోలన చలనం లేదా ఆవర్తన చలనం 3 పేర్లు ఇస్తే 3 మెన్షన్ చేసేయండి, నో ప్రాబ్లం. రాయికి దారం కట్టి వేలాడదీస్తే మరో చేతితో రాయిని లాగి వదిలినప్పుడు ఇలాంటి చలనం అనేటటువంటి చేస్తుంది డోలనావర్తన చలనం, ఆవర్తన చలనం. గిటార్ తీగల చలనం, అలాగే డ్రమ్స్ లేదా తబలా పొరల యొక్క చలనము, కుట్టు మిషన్లోనే సూది చలనము. కుట్టు మిషన్లో సూది చలనం కూడా ఇలా ముందుకి వెనక్కి వెళ్తుంది. ముందుకి వెనక్కి వెళ్ళినా, అటు ఇటు కదిలినా, అలాగే నిర్ణీత సమయంలో పునరావృతం అవ్వడం అంటారు దీన్నే. ఏవైనా కానీ డోలనావర్తన చలనమే అవుతుంది. నెక్స్ట్ నేలపై దొర్లుతూ ఉన్నటువంటి బంతి యొక్క చలనం ఏమవుతుందంటే రేఖీయ చలనం మరియు భ్రమణ చలనం. చూడండి, సరళ రేఖ వెంబడి ప్రయాణిస్తే దాన్ని ఏమంటారంటే రేఖీయ చలనం అంటారు, అంతే కదా. ఇప్పుడు చూడండి, నేలపై దొర్లుతూ ఉన్నటువంటి ఒక బంతి అన్నారు. ఈ బంతి ముందుకు వెళ్ళాలంటే ఏం చేస్తుందండి, ముందు తనంతట తను ఇలా తిరుగుతూ కదా ముందుకు వెళ్తుంది, ఇలా వెళ్తుంది. సో తనంతట తను తిరగాలంటే ఏం జరుగుతున్నట్టు, అక్కడ భ్రమణ చలనం జరుగుతున్నట్టే. సో ముందుకు వెళ్తుంది అంటే ఒక సరళ రేఖ వెంబడి వెళ్తుంది అనుకోండి, అది ఏమవుతుందంటే అది రేఖీయ చలనం అనేటటువంటిది అవుతుంది. రేఖీయ చలనం మరియు భ్రమణ చలనం అనేటటువంటిది అవుతుంది. నేలపై దొర్లుతూ ఉన్నటువంటి బంతి చలనం. అలాగే సైకిల్ చక్రం యొక్క కదలిక కూడా రేఖీయ మరియు భ్రమణమే అవుతుంది. అలాగే తమ సొంత కాంతిని విడుదల చేసేటటువంటి సూర్యుడు వంటి వస్తువులను ప్రకాశవంతమైన వస్తువులు అంటారు. అక్కడికి అది లెసన్ అయ్యిందండి. నెక్స్ట్ కాంతి లెసన్ అనేటటువంటిది ఉంది. కాంతి లెసన్కి వచ్చేసరికి తమ సొంత కాంతిని విడుదల చేసేటటువంటి సూర్యుడు వంటి వస్తువులను ప్రకాశవంతమైనటువంటి వస్తువులు అంటారు. అలాగే మనం నీడను చూడడానికి అవసరమైనవి. మనం నీడను చూడాలంటే ఏంటి అవసరం అంటే కాంతి జనకం అవసరం, అపారదర్శకమైనటువంటి వస్తువు అవసరం. అపారదర్శకమైన వస్తువు అంటే కాంతిని తమ గుండా ప్రసరించనీయని వస్తువు. లోహాలు కానీ అలాగే చెక్క కానీ ఇలాంటివన్నీ కూడా అపారదర్శక వస్తువులు అన్నమాట. అపారదర్శక వస్తువు అవసరం, నీడని ఏర్పరిచేటటువంటి అపారదర్శక వస్తువు అవసరం, కాంతి జనకం అవసరం. ఈ రెండు ఉన్నప్పుడే మనం నీడలు అనేటటువంటిది చూడగలం అన్నమాట. గ్రహణాలు కనిపించినప్పుడు సూర్యుని యొక్క ఫిన్హోల్ ప్రతిబింబాలను చూడవచ్చును. ఇవి ఎలా చూస్తారంటే ఫిన్హోల్ కెమెరాతో చూడవచ్చును. ఇవి వృత్తాకార ప్రతిబింబాలు. ఫిన్హోల్ ప్రతిబింబాలు అనేటటువంటి సూర్యుడు ఏర్పరిచేటటువంటి ఫిన్హోల్ ప్రతిబింబాలు అనేవి వృత్తాకార ప్రతిబింబాలు. ఓకేనండి. నెక్స్ట్ వన్, ప్రకృతిలో ఆసక్తికరమైనటువంటి ఫిన్హోల్ కెమెరా కూడా ఉందంట. ప్రకృతిలో కూడా ఆసక్తికరమైన ఫిన్హోల్ కెమెరా ఉంది. ఎండిన ఎక్కువ ఆకులతో ఉన్నటువంటి చెట్టు కిందకి మనం వెళ్ళినప్పుడు దాని కింద మిట్ట మధ్యాహ్నం చెట్టు కిందకి వెళ్ళామనుకోండి, దాని కింద మిట్ట మధ్యాహ్నం, ఇదేది పగలు కాదు, రాత్రి కాదు, మిట్ట మధ్యాహ్నం మనం వెళ్ళేటప్పుడు దాని కింద సూర్యకాంతి యొక్క చారల్ని మనం చూడవచ్చును. సూర్యకాంతి యొక్క చారలు చూడవచ్చు. చెట్టు కింద ఏమవుతాయి, ఆకుల మధ్యలో నుంచి ఖాళీల్లో నుంచి మనకి సూర్యకాంతి కిందన ఎలా కనిపిస్తుంది, అక్కడక్కడ సూర్యకాంతి లాంటి ఇలా మచ్చలు కనిపిస్తాయి అన్నమాట ఆకులు నీడ మధ్యలో. వాటినే ఫిన్హోల్ ప్రతిబింబాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇవే వృత్తాకార ప్రతిబింబాలు సూర్యుని యొక్క ఫిన్హోల్ ప్రతిబింబాలు అవుతాయి అన్నమాట. సూర్యుని యొక్క ఫిన్హోల్ ప్రతిబింబాలు అంటారు, వీటిని వృత్తాకార ప్రతిబింబాలు అంటారు. ఇవి ఆకుల మధ్య ఖాళీలలో ఫిన్హోల్ల వలె పనిచేస్తాయి అన్నమాట. ఆకుల మధ్య ఖాళీల్లో ఫిన్హోల్ల వలె పనిచేస్తాయి. ఆకుల మధ్య ఖాళీలు అనేటటువంటివి ఫిన్హోల్ వలె పనిచేస్తాయి అన్నమాట. ఫిన్హోల్ కెమెరాలో ఫిన్హోల్ అనేటటువంటిది ఉంటుంది కదండి, రంధ్రము. ఆ రంధ్రంలాగే ఆకుల మధ్య ఖాళీలు అనేటటువంటివి పనిచేస్తాయంట. కెమెరా యొక్క ఫిన్హోల్ అనేటటువంటిది ఫిన్హోల్ కెమెరాని మనం దేనితోనైనా తయారు చేయవచ్చు.
ఏ పదార్థంతోనైనా అంటే మనకి టెక్స్ట్ బుక్‌లోని చూడండి లాస్ట్ ముఖ్యాంశాల్లో మాత్రం ఏ సాధారణమైన పదార్థంతోనైనా తయారు చేయవచ్చు అని అన్నారు. కానీ మనకి ఇక్కడ లెసన్ దగ్గరికొచ్చినప్పటికి దీర్ఘ ఘనాకార మరియు స్థూపాకార అట్టపెట్టెలతో తయారు చేయవచ్చు అని అన్నారు. పిన్‌హోల్ కెమెరాను దీర్ఘ ఘనాకార మరియు స్థూపాకార అట్టపెట్టెలతో తయారు చేయవచ్చు అన్నారు. ఈ పిన్‌హోల్ కెమెరాకు పిన్ హోల్ అంటే ఒక రంధ్రం చేస్తారు. అది చతురస్రాకార రంధ్రం అనేటటువంటిది చేయడం జరుగుతుంది. అయితే పిన్‌హోల్ కెమెరాలో రోడ్డు పైన ఉన్నటువంటి వ్యక్తులు ఎలా కనిపిస్తున్నారు అంటే తలక్రిందులుగా కనిపిస్తున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే పిన్‌హోల్ కెమెరాలో ప్రతిబింబాలనేవి తలక్రిందులుగా ఏర్పడతాయని అర్థమవ్వాలి. పిన్‌హోల్ కెమెరాలో ప్రతిబింబాలు అనేటటువంటివి కాంతి రుజుమార్గంలో కదిలితేనే సాధ్యమవుతుందన్నమాట. నెక్స్ట్ కాంతి అనేటటువంటిది సరళరేఖ వెంబడి రుజుమార్గంలో ప్రయాణిస్తుందని గుర్తుపెట్టుకోండి. కాంతి ఏ రకంగా ప్రయాణిస్తుందంటే సరళరేఖ వెంబడి మాత్రం ప్రయాణిస్తుంది. మీరు ఇలా వంకగా ఉన్నటువంటి ఒక పైపులో నుంచి కాంతిని చూడలేరు. వంకగా ఉన్నటువంటి పైపులో నుంచి కాంతిని చూడలేరు. కాంతి సరళరేఖ వెంబడి ప్రయాణిస్తుంది. కాంతి అంటే ఇక్కడ మీరు టార్చ్ లైట్ వేస్తే ఈ చివరికి మనకి లైటింగ్ వస్తుందని కన్ఫర్మ్ లేదనమాట. సో సరళరేఖ వెంబడే స్పష్టంగా ప్రయాణిస్తుంది. రుజుమార్గంలోనే ప్రయాణిస్తుందన్నమాట. అలాగే నీడను తెరపై మాత్రమే చూడగలము. నీడని ఎలా చూడగలమంటే నీడని తెరపై మాత్రమే చూడగలం. నీడ అనేటటువంటిది కాంతి లేని ప్రదేశం. కాంతి లేని ప్రదేశం కాబట్టి ఏ రంగు కూడా ఉండదన్నమాట నీడకి. నీడకి ఎటువంటి రంగు ఉండదన్నమాట. నెక్స్ట్ పారదర్శక పదార్థాలు అంటే ఏంటంటే కాంతిని తనకుండా ప్రసరించనీయని పదార్థాలని చెప్పుకున్నాం. ఇవి నీడలను ఏర్పరుస్తాయా? ఏర్పరుస్తాయి. లోహాలు ఉన్నాయి, చెక్క ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం కాంతికి అడ్డంగా పెట్టినప్పుడు నీడల్ని ఏర్పరుస్తాయి. పారదర్శక పదార్థాలంటే ఇవి గాజు, నీరు ఇలాంటివన్నీ కదండి కాంతిని తమకుండా ప్రసరించనిచ్చేవన్నమాట. కాంతిని తమకుండా ప్రసరించనిచ్చేవి కాబట్టి ఇవి నీడలు అనేటటువంటివి ఏర్పరచవు. కాంతి మనకు అవతలకు వెళ్ళిపోద్ది కాబట్టి. అపారదర్శక పదార్థాలంటే ఇవి నీడలను స్పష్టంగా ఏర్పరుస్తాయి. అంటే ఇవే లోహాలు, చెక్క ఇలాంటివి కాంతిని తమకుండా ప్రసరించనియ్యనివి కాబట్టి ఇవి నీడలు అనేటటువంటివి ఏర్పరుస్తాయి అన్నమాట. కాంతికి అడ్డంగా వాటిని పెట్టామనుకోండి నీడ అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి. పాక్షిక పారదర్శక పదార్థాలు అంటే ఇవి నీడలను అస్పష్టంగా ఏర్పరుస్తాయి. ఇప్పుడు నూనె కాగితం ఉంది, అది కాంతికి అడ్డంగా పెట్టామనుకోండి నీడ ఎలా ఉంటుంది? అస్పష్టంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పిన్‌హోల్ కెమెరాను దీర్ఘ ఘనాకారం అంటే ఒక పెట్టి మాదిరి అనమాట. దీర్ఘ ఘనాకారం మరియు స్థూపాకార అట్టపెట్టెతో తయారు చేయవచ్చు అని ఇచ్చారు. కానీ మనకు ముఖ్యాంశాలు ఏమని ఇచ్చారు? సాధారణ వస్తువులతో పిన్‌హోల్ కెమెరాలను తయారు చేయవచ్చు అని ఇచ్చారు. పిన్‌హోల్ కెమెరాతో సూర్యుని వైపు నేరుగా చూడకూడదు, కళ్ళకు ప్రమాదకరం. ఏదైనా ఒక వస్తువుపై పడినటువంటి కాంతి తిరిగి వెనక్కి చూడండి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఏదైనా ఒక వస్తువుపై పడినటువంటి కాంతి మోస్ట్ బిట్. ఏదైనా ఒక వస్తువుపైన పడిన కాంతి తిరిగి వెనక్కి మల్లుతుంది. దీన్నే ఏమంటారంటే పరావర్తనం అంటారు. చూడండి ఇలా ఏదైనా ఒక వస్తువుపైన ఇలా కాంతి వచ్చి పడింది అనుకోండి, ఇలా వెనక్కి వెళ్ళిపోద్ది. ఇలా కాంతి వచ్చి ఇలా వచ్చింది, అప్పుడు ఇలా వెనక్కి మళ్ళీ తిరిగి మళ్ళీపోయింది అనుకోండి, ఒక వస్తువుకు తగిలి తిరిగి వెనక్కి వెళ్ళిపోతే దాన్ని పరావర్తనం అంటారనమాట. ఇప్పుడు కాంతి ఏమవుతుంది? అద్దం వంటి వస్తువులపై పడినప్పుడే లేదా దర్పణం, అద్దాన్ని ఏమంటారు? సాధారణ దర్పణం అంటారు. అద్దాన్ని సాధారణ దర్పణం మరియు సమతల దర్పణం అని కూడా అంటారు. ఇవి వస్తువులపై కాంతి అనేటటువంటిది సమతల దర్పణం పైన పడినప్పుడు మాత్రమే పరావర్తనమైనటువంటి కాంతిని మనం చూడగలము. మనం కాంతి యొక్క పరావర్తనం దేనిపైన చూడగలమంటే సమతల దర్పణంపై ఏర్పడినప్పుడు మాత్రమే. సమతల దర్పణంపై కాంతిని ఇలా ప్రసరించేటట్లు చేసామనుకోండి, అప్పుడే కాంతి అనేటటువంటిది పరావర్తనం చెందడాన్ని మనం చూడగలమన్నమాట. ఒక వస్తువు యొక్క తలంపై పడిన కాంతి తిరిగి అదే యానకంలోనికి రావడాన్ని ఏమంటారంటే కాంతి పరావర్తనం అని అంటారు. కాంతికి సంబంధించింది. ఒక వస్తువుపై పడినటువంటి కాంతి అనేటటువంటిది తిరిగి ఇగోండి ఇలా ఇక్కడ మీకు ఇచ్చాను. ఒక వస్తువుపై పడిన కాంతి తిరిగి అదే యానకంలోనికి ఇలా బ్యాక్ సైడ్ వచ్చిందనుకోండి, దాన్ని కాంతి పరావర్తనం అని అంటారు. నునుపు తలంపై కాంతి పరావర్తనం ఎలా జరుగుతుందంటే క్రమ పరావర్తనం చెందుతుంది. అదే గరుకు తలంపైన వచ్చేసరికి క్రమరహితమైనటువంటి పరావర్తనం అనేటటువంటిది కనిపిస్తుంది. నునుపుగా ఉంటే బాగుంటుంది, గరుకు అయితే క్రమరహిత పరావర్తనం. అలాగే వస్తువు యొక్క ప్రతిబింబాలు ఏర్పడేటకు కారణం కాంతి పరావర్తనమే. వస్తువు యొక్క ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి అంటే దానికి కారణం కాంతి పరావర్తనము. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకేనండి. ప్రతిబింబాలు ఏర్పడేటకు కారణం ఏంటంటే కాంతి పరావర్తనం. మనకు స్పష్టమైన ప్రతిబింబాలను ఇచ్చేది ఏది అంటే సమతల దర్పణం యొక్క పరావర్తనం అన్నమాట. స్పష్టమైన ప్రతిబింబాలను ఎక్కడ చూడవచ్చు అంటే సమతల దర్పణం యొక్క పరావర్తనం. దర్పణం గుండా ప్రయాణించేటటువంటి కాంతి పరావర్తనం చెందుతుందని రుజువు చేసే ప్రయోగంలో ఉపయోగించేవేంటి? చూడండి, కాంతి పరావర్తనం చెందుతుందని రుజువు చేసేటటువంటి ప్రయోగంలో మనకి దర్పణము మరియు నల్ల రంగు కాగితము, దువ్వెన.
దర్పణం ఉపయోగిస్తారు, నల్ల రంగు కాగితం ఉపయోగిస్తారు, దువ్వెన అనేటటువంటిది కూడా ఉపయోగిస్తారనమాట. కాంతి పుంజాన్ని పరావర్తనం చెందించేది దర్పణము. దర్పణము కటకమైతే కాదు, దర్పణము. పారదర్శక వస్తువులు కాంతిని ప్రసరించనిస్తాయి కాబట్టి నీడలు అనేటటువంటివి ఏర్పరచవు. ఈ వస్తువుల ద్వారా మనం స్పష్టంగా చూడగలం. అలాగే అందుకే అవి తినుబండారాలు వేసి మనకి షాపుల్లో అమ్ముతారనమాట ఈ పారదర్శక వస్తువుల్లోనే. అలాగే పాక్షిక పారదర్శకాలు వచ్చేసరికి కాంతిని పాక్షికంగా ప్రసరించనిస్తాయి, నీడలు కూడా అస్పష్టంగా ఏర్పడతాయి అన్నమాట. అపారదర్శక పదార్థాలకు వచ్చేసరికి కాంతిని ప్రసరించనివ్వు, నీడలు కూడా స్పష్టంగా ఏర్పడతాయి. కాంతిని ప్రసరించనివ్వకపోతే ఏమవుతుంది, నీడలు అనేటటువంటివి ఏర్పడతాయి కదా. ఇక్కడ ఒక చెక్కదిమ్మ ఉంది, చెక్కదిమ్మ పక్క నుంచి ఒక టార్చ్ చేసామనుకోండి, టార్చ్ చేసినప్పుడు ఇది కాంతిని అవతలకు ప్రసరించనివ్వలేదు అనుకోండి, అప్పుడు దీని ద్వారా ఏమవుతుందంటే నీడ అనేటటువంటిది ఏర్పడుతుంది. చుట్టూ వెలుతురు వచ్చి దీని యొక్క నీడ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, విద్యుత్ ఘటము. విద్యుత్ ఘటము దాని లోపల నిల్వ చేయబడినటువంటి రసాయనాల నుండి విద్యుత్ ఉత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది. విద్యుత్ ఘటంకి వచ్చేసరికి విద్యుత్ కాంతి అయిపోయింది, ఇప్పుడు విద్యుత్ లెసను. విద్యుత్ ఘటము దాని లోపల నిల్వ చేయబడినటువంటి రసాయనాల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఘటంలో రసాయనాలు పూర్తిగా ఉపయోగించినట్లయితే విద్యుత్ పూర్తిగా నిలిపివేయబడుతుంది అనమాట. మరి బ్యాటరీ పవర్ అయిపోతే నిలిపివేయబడుతుంది కాబట్టి. విద్యుత్ ఘటానికి ఒక స్థూపాకార లోహ పాత్ర ఉంటుంది. ఇందులో వాడేటటువంటి రసాయనాలు ఏంటంటే ఇగోండి, MnO4, అలాగే అమోనియం క్లోరైడ్, H2SO4, సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటారు, సల్ఫ్యూరిక్ ఆమ్లం. అయితే ఘటం పైన ధన ప్లస్ రుణ అనేటటువంటి గుర్తులు ఉంటాయి. ఘటం పైన ధన ధ్రువము మరియు రుణ ధ్రువం అనేటటువంటివి ఉంటాయి. ఘటం యొక్క రెండు ధ్రువాలను కూడా ఒకే తీగతో కలపకూడదు. ఘటం యొక్క రెండు తీగలను కూడా ఒకే తీగతో రెండు ధ్రువాలను కూడా ఒకే తీగతో కలపకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే అప్పుడు అలా కలిపేసి వాటి మధ్య బల్బు కానీ లేక ఏదైనా ఉంచలేదనుకోండి, స్విచ్ కానీ బల్బు కానీ ఏవి మనం అందులో కలపకపోతే అప్పుడు విద్యుత్ ఘటంలోని రసాయనాలు త్వరగా వినియోగించబడి ఘటమైనటువంటిది పనిచేయడం ఆగిపోద్ది అనమాట. అందుకు మనం ఈ రెండు ధ్రువాలని ఒక తీగతో కలపకూడదు. అలాగే విద్యుత్ ఘటంలో ప్రాథమిక భాగాలు కూడా ఉంటాయి. విద్యుత్ ఘటం ఉంది అంటే ఘటం అంటే బ్యాటరీయే. ఈ బ్యాటరీలో ప్రాథమిక భాగాలు ఏంటి, ధన ఎలక్ట్రోడ్ ప్లస్ రుణ ఎలక్ట్రోడ్, ఆనోడు కాథోడ్ అంట వాటిని. అలాగే విద్యుత్ విశ్లేష్యం ఎలక్ట్రోడ్, చూడండి, ధన ఎలక్ట్రోడు, రుణ ఎలక్ట్రోడు, విద్యుత్ విశ్లేష్యం, దీన్ని ఎలక్ట్రోడ్ అంటారనమాట. ఈ మూడు కూడా భాగాలన్నమాట, ఆనోడు, కాథోడు, ఎలక్ట్రోడ్. నెక్స్ట్, విద్యుత్కు సంబంధించి అన్ని ప్రయోగాలకు ఘటం అనేటటువంటిది సహాయంతోనే చేయాలి, డైరెక్ట్గా విద్యుత్తును ఉపయోగించకూడదు ప్రయోగాలకి. అయితే విద్యుత్ ఘటము, విద్యుత్ బల్బు రెండూ కూడా రెండు ధ్రువాలను కలిగి ఉంటాయి. విద్యుత్ ఘటము మరియు విద్యుత్ బల్బు అనేటటువంటి రెండు కూడా రెండు ధ్రువాల్ని కలిగి ఉంటాయి అన్నమాట. విద్యుత్ ఘటాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే అలెసాండ్రో వాల్టా. విద్యుత్ ఘటాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే అలెసాండ్రో వాల్టా. నెక్స్ట్, టార్చ్లోని బల్బుకి విద్యుత్ ఘటంచే అందించబడుతుంది అనమాట. ఇప్పుడు టార్చ్ ఉంది, టార్చ్లోని బల్బుకి విద్యుత్ ఎలా వస్తుందంటే విద్యుత్ ఘటం ద్వారానే విద్యుత్ అందించబడుతుంది. నెక్స్ట్, ఇది మనకి 6th క్లాస్లో ఇవ్వలేదండి, మనం జీకే కోసం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇది ఇచ్చారు, అలారం గడియారాలు, చేతి గడియారాలు, ట్రాన్సిస్టర్ రేడియోలు మరియు కెమెరాలు. ఇది గుర్తుపెట్టుకోండి, ట్రాన్సిస్టర్ రేడియోలు విద్యుత్ ఘటాలను ఉపయోగిస్తారు. ట్రాన్సిస్టర్ రేడియోలు, కెమెరాలు. మనకు అలారం గడియారాలు అనగానే మనం విద్యుత్ ఘటాలు, బ్యాటరీలు ఉపయోగిస్తామని మనకు తెలిసిందే. అది కానీ ట్రాన్సిస్టర్ రేడియోలు అలాగే కెమెరాల్లో కూడా బ్యాటరీలు యూజ్ చేస్తారని మనకు తెలుసు. ఈ ట్రాన్సిస్టర్ రేడియోలు గుర్తుపెట్టుకోండి. విద్యుత్ ఘటాల యొక్క రెండు కొనలకు స్విచ్, బల్బు అనేటటువంటిది లేకుండా కలపరాదు. అలా చేస్తే ఘటంలో రసాయనం త్వరగా వినియోగించబడుతుంది. నెక్స్ట్, బట్ట లోపల ఉన్నటువంటి బల్బు లోపల ఉన్నటువంటి తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగ్ లాంటి తీగ అనేటటువంటిది ఉంటుంది. ఇదే బల్బులోని వెలిగే భాగం అనమాట. దీన్ని ఏమంటారంటే ఫిలమెంట్ అంటారు. ఫిలమెంట్ అనేటటువంటిది మందం తక్కువగాను, అంటే దళసరి మందం తక్కువగాను, పొడవు అనేటటువంటిది ఎక్కువగాను ఉంచుతారనమాట. మందంతో అలాగే పొడవు ఎక్కువగా ఉండే విధంగా అమరుస్తారు. ఎందుకంటే పొడవు పెరిగితే తీగ యొక్క నిరోధం పెరిగి బల్బు ఎక్కువ కాలం వెలుగుతుంది. బల్బు ఎక్కువ కాలం వెలుగుతుంది కాబట్టి అలా పొడవు ఎక్కువగాను మరియు మందం తక్కువగాను పెడతారనమాట. నెక్స్ట్, బల్బులోని ఫిలమెంట్ దేంతో తయారు చేయబడుతుంది అంటే టంగిస్టన్తో తయారు చేస్తారు. ఫిలమెంట్ దానికి ఆధారాన్ని ఇచ్చేటటువంటి రెండు మందపాటి తీగలకు కలపబడి ఉంటుంది. ఫిలమెంట్ అనేటటువంటిది దానికి ఆధారాన్ని ఇచ్చేటటువంటి రెండు మందపాటి తీగలకు కలపబడి ఉంటుంది ఈ ఫిలమెంట్ అనేటటువంటిది. బల్బు యొక్క రెండు ధ్రువాలు
బల్బు యొక్క ఆధారము మరియు లోహపు కణ యొక్క ఉపరితలం. ఈ 2 ధ్రువాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే బల్బు యొక్క ఆధారంలోనే ఒకటి ఉంటుంది, లోహపు కణ యొక్క ఉపరితలంకి కూడా ఇంకొకటి ఉంటుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్, బల్బుకి ఘటానికి 2 ధ్రువాలు ఎందుకు ఉంటాయి? బల్బుకి 2 ధ్రువాలు, మరి ఘటానికి 2 ధ్రువాలు ఎందుకు? ఒక ధ్రువం అయితే సరిపోతుంది కదా. ఈ రెండింటికి ఎందుకు 2 ధ్రువాలు ఉండాలంటే ఆవేశాలు అనేటటువంటిది చలనంలో ఉన్నప్పుడే బల్బు అనేటటువంటిది వెలుగుతుంది. అయితే ఆవేశాలు అనేటటువంటిది లోపలికి వచ్చి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే చలనంలో ఉంటాయి. చలనం నిశ్చల స్థితిలో ఉండకూడదు కదా, ఆవేశాలు చలనంలో ఉండాలి కదా. అందుకే ఏంటంటే ఈ ధన రుణ అనేటటువంటి ఉంటాయి. ఆవేశాలు బల్బు లోపల స్థిరంగా ఉండలేవు, బయటికి వచ్చి లోపలికి ప్రవేశించేలా బల్బుకి ఘటానికి 2 ధ్రువాలు అనేటటువంటివి ఉన్నాయి అన్నమాట. ఆవేశాల చలనం కోసం, ఆవేశాల కదలిక కోసమే ఘటానికి బల్బుకి 2 ధ్రువాలు అనేటటువంటి ఉంటాయి. వలయం పూర్తయినప్పుడు, వలయం అంటే ఏంటి? వలయంలో ఒక స్విచ్, ఒక బల్బు, బ్యాటరీకి అనుసంధానించబడ్డాన్ని వలయం అంటారు. వలయంలో ఏంటంటే కనెక్ట్ చేయబడతాయంటే ఒక స్విచ్ మరియు ఒక బల్బు. బ్యాటరీకి అనుసంధానించబడమే మనం వలయం అని అంటారు. ఎక్కడ నేను మెన్షన్ చేయలేదు, చూసుకోండి ఒకసారి. వలయం పూర్తయినప్పుడే బల్బు అనేటటువంటిది వెలుగుతుంది కనుక బల్బుకి ఘటానికి 2 ధ్రువాలు అనేటటువంటిది దోహదపడతాయి అన్నమాట. నెక్స్ట్, బల్బులో ఫిలమెంట్ అనేటటువంటిది తెగిపోవడం అంటే అర్థం ఏమిటి? విద్యుత్ ఘటమునకు మరియు బల్బుకు మధ్య విద్యుత్ ప్రవాహం అనేటటువంటిది మార్గం తెగిపోవడం అని అర్థం అంట. అప్పుడు బల్బు వెలగదు. బల్బులో ఫిలమెంట్ తెగిపోవడం అంటే విద్యుత్ ఘటమునకు మరియు బల్బుకు మధ్య ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహ మార్గాన్ని తెగిపోవడం అని అర్థం అనమాట, విద్యుత్ ఫిలమెంట్ తెగిపోవడం అంటే. నెక్స్ట్, టార్చ్ బల్బునకు విద్యుత్ బల్బునకు మధ్య తేడా ఏంటి? టార్చ్ బల్బునకి మరియు విద్యుత్కి సంబంధం తేడా ఏంటంటే వోల్టేజ్లో తేడా ఉంటుంది. బల్బు యొక్క వోల్టేజ్లో తేడా ఉంటుంది, తక్కువ వోల్టేజ్ ఉంటాయి టార్చ్ లైట్లో, ఎక్కువ వోల్టేజ్ ఉండవు. అలాగే కాంతిలో కూడా తేడా, తక్కువ వోల్టేజ్ బల్బులు ఎలా ఉంటాయి? తక్కువ కాంతి ఇస్తాయి. అలాగే బల్బు యొక్క సామర్థ్యంలో కూడా తేడా ఉంటుందన్నమాట. వోల్టేజ్ తేడా అంటే బ్యాటరీ నుండి కరెంట్ వస్తుంది కదా, బ్యాటరీ నుండి కరెంట్ వస్తుంది కాబట్టి తక్కువ వోల్టేజ్ వస్తుంది, తక్కువ వోల్టేజ్ పెరుగుతుంది. బల్బు యొక్క సామర్థ్యం కూడా తక్కువగానే ఉంటుంది, కాంతిలో కూడా తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్, అదంతా తక్కువ ఎంత దేనికి? టార్చ్ లైట్కి. విద్యుత్ బల్బుకి వచ్చేసరికి అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి, వోల్టేజ్ ఎక్కువ, కాంతి కూడా ఎక్కువ, బల్బు యొక్క సామర్థ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్, స్విచ్ అంటే ఏంటి? విద్యుత్ వలయాన్ని మూయడానికి మరియు తెరవడానికి ఉపయోగించేటటువంటి పరికరాన్ని స్విచ్ అంటారు. విద్యుత్ వలయాన్ని మూయడానికి మరియు తెరవడానికి ఉపయోగించేదాన్ని స్విచ్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ స్విచ్ని మనం ఏమంటారంటే కీ అని కూడా అంటారు. స్విచ్ ఆన్ చేసినప్పుడు వలయంలో విద్యుత్ ప్రవహిస్తుంది, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు వలయంలో విద్యుత్ ఆగిపోతుంది. ఎలాంటి స్విచ్లు అయినప్పటికీ, ఎంత కొత్త మోడల్ స్విచ్ అయినప్పటికీ కూడా అది పనిచేసేటటువంటి సూత్రం ఏంటంటే విద్యుత్ వలయాన్ని మూసివేయడానికి, తెరచివేయడానికి ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్, టార్చ్ లైట్లో ఉండేటటువంటి భాగాలు ఏంటి? టార్చ్ లైట్లో ఉండే భాగాలు ఏంటంటే స్తూపాకార గొట్టం ఉంటుంది, అందు లోపల ఘటాలు ఉంటాయి, బల్బు ఉంటుంది, స్విచ్ ఉంటుంది, గాజు మూత, ముందుకు బల్బు దగ్గర గాజు మూత ఉంటుంది, అలాగే లోహపు స్ప్రింగ్ ఉంటుంది బ్యాటరీల దగ్గర. ఓకేనండి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఘటాలను సరైన పద్ధతిలో మాత్రమే అమర్చినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది, లేకపోతే వెలగదనమాట. ఈ బ్యాటరీలో ఘటాలు అనేటటువంటివి క్రమ పద్ధతిలో ఉన్నప్పుడే బల్బు వెలుగుతుంది. నెక్స్ట్, విద్యుత్ ప్రవాహం 4 రకాలుగా ఉంటుంది. ఇక్కడ పదార్థాలు కాదు, విద్యుత్ ప్రవాహం అనేటటువంటిది 4 రకాలు, పదార్థం అనేటటువంటిది కాదు. విద్యుత్ ప్రవాహాలు 4 రకాలు. విద్యుత్ వాహకాలు, బంధకాలు, అర్ధవాహకాలు. పదార్థం ఉందంటారా? ముందే ఉండుంటుంది. విద్యుత్ వాహకాలు మరియు విద్యుత్ బంధకాలు, విద్యుత్ అర్ధవాహకాలు, అతివాహకాలు. కానీ మనకి ఇక్కడ 6th క్లాస్లో ఈ రెండే ఇచ్చారనమాట. విద్యుత్ వాహకాలు, బంధకాలు మాత్రమే ఇచ్చారు. అర్ధవాహకాల గురించి కానీ అతివాహకాల గురించి కానీ మనకి ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ 10th క్లాస్లో ఉంటుందేమో మేబీ. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడికి వచ్చేసరికి విద్యుత్ వాహకాలు అంటే ఏంటంటే తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేసేవే విద్యుత్ వాహకాలు అనమాట. ఏ పదార్థం గుండా అయితే విద్యుత్ ప్రసరింపజేయదో ఆ పదార్థాలను ఏమంటారంటే విద్యుత్ బంధకాలు అంటారు. విద్యుత్ వాహకాలుగా మనం తీగలను వేటితో తయారు చేస్తామంటే రాగి మరియు అల్యూమినియం తీగలతో ఉపయోగిస్తారనమాట. విద్యుత్ వాహకాలుగా మనం ఏ తీగలను ఉపయోగిస్తారంటే రాగి మరియు అల్యూమినియం అని మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి మెయిన్గా. నెక్స్ట్, ఏ తీగలు అనేది తరువాత విషయము, దాని యొక్క ఉత్తమ విద్యుత్ వాహకత అవన్నీ మనకు అనవసరం. ఇక్కడ విద్యుత్ వాహకాలుగా దేన్ని తయారు చేశారు అంటే విద్యుత్తును తమ గుండా ప్రసరింపనిచ్చేవే కదండి విద్యుత్ వాహకాలు. సో మనకి ఇక్కడ మనకి విద్యుత్ తీగలు దేంతో తయారు చేస్తారు? రాగి తీగలతోని మరియు అల్యూమినియంతోని, అందుకే విద్యుత్ వాహకాలు అవుతాయి అన్నమాట. నెక్స్ట్, విద్యుత్ బంధకాలకు వచ్చేసరికి మనకి ఎలక్ట్రానిక్ వస్తువుల్లోని విద్యుత్ తీగలకి తాకే పైభాగాన్ని మనకి ఏముంటుంది? స్విచ్లుగా తాకే పైభాగాన మరియు స్విచ్లు, విద్యుత్ ఉపకరణాలకి
మరి ఇవన్నీ కూడా కప్పి ఉంచడానికి ఉపయోగించేవి ఏంటంటే రబ్బరు మరియు ప్లాస్టిక్. ఇప్పుడు మనం చార్జర్ పెట్టుకుంటాం ఆ బాక్స్, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి రబ్బరు మరియు ప్లాస్టిక్లు అనేటువంటి వాటితో తయారు చేస్తారు. ఇవి ఏంటంటే ఇవి విద్యుత్ బంధకాలు. విద్యుత్ బంధకాలు అనగానే రబ్బరు, ప్లాస్టిక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మానవ శరీరం అనేటటువంటిది ఒక మంచి విద్యుత్ వాహకము, బంధకం కాదు వాహకము. అంటే తమకుండా విద్యుత్తుని ప్రసరింపజేసేలా చేస్తుంది. కాబట్టి ఆ విద్యుత్ ఉపకరణాలతో పనిచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మానవ శరీరం అనేటటువంటిది ఒక మంచి విద్యుత్ వాహకం. ఓకేనండి. నెక్స్ట్ మనకి లోహం, మనకి వెనకాల టెక్స్ట్ బుక్ లాస్ట్లో మనకి ఇచ్చారు చూడండి. ఈ లోహం లాస్ట్లో కాదు, దాంట్లోనే ఒక పట్టికి ఇచ్చారు, పట్టికి ఫిల్ చేయమన్నారనమాట. లోహం అనేటటువంటిది విద్యుత్ వాహకము. రబ్బరు విద్యుత్ బంధకమే, ప్లాస్టిక్ విద్యుత్ బంధకమే, చెక్క విద్యుత్ బంధకమే, గాజు కూడా విద్యుత్ బంధకమే. అంటే వీటి ద్వారా విద్యుత్ ప్రవహించలేదు. ఈ లోహం ప్రసరించనిస్తుంది కాబట్టి విద్యుత్ వాహకం అనమాట. నెక్స్ట్ గాలిలో తేలియాడేటటువంటి ఇది అయస్కాంతానికి సంబంధించింది. నెక్స్ట్ చూడండి అయస్కాంతత్వం అనేటటువంటి లెసను చూస్తే మనకి చెత్త నుండి ఇనుప ముక్కలను వేరు చేయడానికి క్రేన్ను ఒక చివర ఒక అయస్కాంతం అమర్చబడి ఉంటుంది. అయస్కాంతాలను కలిగి ఉన్నటువంటి కొన్ని సాధారణ వస్తువులు ఏంటంటే అల్మరా తలుపులు అయస్కాంతాలను ఉపయోగిస్తారు. అల్మరా తలుపులు, రిఫ్రిజిరేటర్ల యొక్క తలుపులు, వాటికి అంటించేటటువంటి కొన్ని స్టిక్కర్లు, పెన్సిల్ బాక్స్, పిన్హోల్ హోల్డర్స్. చూడండి పిన్ హోల్డరు, పెన్సిల్ బాక్స్ కూడా తనంతటదే పడిపోతుంది అనమాట. రిఫ్రిజిరేటర్ తలుపులు కూడా తనంతటే పడిపోతాయి. అంటే వీటన్నింటిలో కూడా ఒక అయస్కాంతత్వం అనేటటువంటిది ఏర్పాటు చేయబడుతుంది అనమాట. అలాగే ఫ్రిడ్జ్కి అంటించేటటువంటి స్టిక్కర్లు కూడా. నెక్స్ట్ మాగ్నస్ అనేటటువంటి గొర్రెల వ్యాపారి పురాతనమైనటువంటి గ్రీస్కి చెందినటువంటి వ్యక్తి. మాగ్నస్ అనే గొర్రెల వ్యాపారి పురాతన గ్రీస్కి చెందిన వ్యక్తి. ఈయన గొర్రెల కాపరిగా పర్వతాలకు గొర్రెలను తీసుకువెళ్ళగా ఆయన తన చేతికారను ఒక చివర ఇనుప ముక్కకు అమర్చి ఉండడం వలన అది పర్వతానికి లేదా కొండ లేదా రాయికి అతుక్కుని రాకపోవడం వలన ఆ రాయిని లోడ్ స్టోన్ను సహజ అయస్కాంతం అని అన్నారనమాట. ఆ రాయిని లేదా లోడ్ స్టోన్ని సహజ అయస్కాంతం అన్నారు. ఆ రాళ్ళకే ఏమని పేరు పెట్టారు? ఆ లోడ్ స్టోన్ లేదా సహజ అయస్కాంతానికి మాగ్నటైట్ అని పేరు పెట్టారనమాట. ఆ రాళ్ళకి ఏమని పెట్టారు? మాగ్నటైట్ అని పేరు పెట్టారు. అంటే మాగ్నటైట్ అనేది ఏంటి? ఒక సహజ అయస్కాంతము. మాగ్నటైట్ అనేది ఒక సహజ అయస్కాంతం. మాగ్నటైట్ అనేటటువంటిది ఇనుముని కలిగి ఉంటుంది. మెగ్నీషియా అనే ప్రాంతంలో మొట్టమొదటి మాగ్నటైట్ అనేటటువంటిది కనుగొనడం జరిగింది. మెగ్నీషియా అనే ప్రాంతంలో మొట్టమొదటి మాగ్నటైట్ని కనుగొనడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆకర్షించేటటువంటి ధర్మం కలిగినటువంటి పదార్థాలను ఏమంటారంటే అయస్కాంతము అంటారు. ఆకర్షించే ధర్మం కలిగిన పదార్థాలను అయస్కాంతం అంటారు. అయస్కాంతాలు 2 రకాలు, సహజ అయస్కాంతము, కృత్రిమ అయస్కాంతము. సహజ అయస్కాంతానికి ఉదాహరణ మాగ్నటైట్. నెక్స్ట్ సహజంగా లభించేటటువంటి అయస్కాంతాలే సహజ అయస్కాంతాలు. ఇనుప ముక్కల నుంచి కొన్ని అయస్కాంతాలను తయారు చేయడం మొదలుపెట్టారు. ఇనుప ముక్కల నుంచి కొన్ని అయస్కాంతాలను తయారు చేయడం మొదలుపెట్టారు. దీన్ని కృత్రిమ అయస్కాంతాలు అంటారనమాట. కృత్రిమ అయస్కాంతాలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. చూడండి మాగ్నటైట్ కూడా ఇనుము నుండి తయారు చేయబడింది. మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. మాగ్నటైట్ కూడా ఇనుముని కలిగి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ కృత్రిమ అయస్కాంతాలు అనేటటువంటివి ఏ ఆకారాల్లో ఉంటాయి? కృత్రిమ అయస్కాంతాలు అనేవి దండ అయస్కాంతం ఆకారంలో ఉంటుంది, ఇలా స్ట్రైట్గా. గుర్రపనాడ అయస్కాంతం ఆకారంలో ఉంటుంది, ఇలా ఉంటుంది. అలాగే స్తూపాకార మరియు గుండ్రని చివర్లు కలిగినటువంటి అయస్కాంతాన్ని కలిగి ఉంటాయి. గుండ్రని చివర్లు కలిగినటువంటి అయస్కాంతాలు ఇలా గుండ్రంగా ఉంటాయి అన్నమాట, స్తూపాకారంగా ఉంటాయి. ఇలాంటి అయస్కాంతాలు అనేటటువంటివి 3 రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ అయస్కాంతం వైపు ఆకర్షించబడినటువంటి పదార్థాలను ఏమంటారంటే అయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతం వైపు ఆకర్షించబడిన పదార్థాలని అయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతం వైపు ఏవేవి ఆకర్షించబడతాయి? ఇనుము ఆకర్షించబడుతుంది, నికెల్ ఆకర్షించబడుతుంది, కోబాల్ట్ ఆకర్షించబడుతుంది. ఇనుము, నికెల్, కోబాల్ట్ టెక్స్ట్ బుక్లో ఏది మెన్షన్ చేశారో అది. ఈ క్రింది వానిలో అయస్కాంతం వైపు ఆకర్షించిన పదార్థం ఏది, లేదా అయస్కాంత పదార్థం కానిది ఏది అని అడగొచ్చు. ఇవి అయస్కాంత పదార్థాలు కానిది ఏదని ఇచ్చేసి ఇందులో ఏదో ఒకటి మిక్స్ చేశారనుకోండి, అప్పుడు మనం కనుక్కోగలగాలంటే ఇది మనకు అవసరం. ఇనుము, నికెల్, కోబాల్ట్. నెక్స్ట్ అనయస్కాంత పదార్థాలు ఏమిటి? అయస్కాంతం అంటే అయస్కాంతం లేదా ఇనుము వైపు ఆకర్షించబడినటువంటి పదార్థాలు. ఆకర్షించబడని పదార్థాలు ఏంటంటే అనయస్కాంత పదార్థాలు. ఇవి ప్లాస్టిక్ స్కేలు, గాజు ముక్క, ప్లాస్టిక్, రబ్బరు, పెన్సిల్ ఇవన్నీ కూడా అనయస్కాంత పదార్థాలే అవుతాయి అన్నమాట. నెక్స్ట్ అయస్కాంత ధ్రువాలు. ఒక దండయస్కాంతం అనేటటువంటిది 2 చివరలకు దగ్గరగా ఉన్నటువంటి ఒక దండయస్కాంతం తీసుకున్నాం అనుకోండి, దండయస్కాంతంలో 2 చివరలకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలని మనం ధ్రువాలు అంటారు.
దండస్కంతం యొక్క ధృవాలు. ఈ చివర్లకి ఉన్నటువంటి ప్రాంతాలని ధృవాలు అంటారు. దండస్కంతం ధృవాలు అంటారు. ప్రతి అయస్కాంతానికి 2 ధృవాలు ఉంటాయి. ఒకటి ఉత్తర ధ్రువము, రెండోది దక్షిణ ధ్రువం అనమాట. అతి చిన్న అయస్కాంతం యొక్క ముక్క తీసుకున్నా సరే అది 2 ధృవాలను కలిగి ఉంటుంది. ఎంత చిన్న అయస్కాంతం ముక్క తీసుకున్నా అది 2 ధృవాలను కలిగి ఉంటుంది. అర్థమవుతుందండి? ఎంత చిన్న అయస్కాంతం ముక్క తీసుకున్నా అది ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం కలిగి ఉంటుంది. అందుకే మనం ఇలా అయస్కాంతాన్ని ఇనుప రెజిన్ పైన చేసినప్పుడు ఇనుప రెజిన్ అనేటటువంటిది ఇలా 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 అంటుకుంటుంది అనమాట. ఎందుకంటే అవి ధృవాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఆ చిన్న ముక్కలు కూడా. నెక్స్ట్ వన్, దండస్కంతానికి అంటుకున్నటువంటి ఇనుప రెజిన్ అనేటటువంటిది దండస్కంతం యొక్క 2 ధృవాల వద్ద అధికంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఆకర్షణ శక్తి అనేటటువంటిది అధికంగా ఉండడం వలన, దండస్కంతం యొక్క 2 ధృవాల వద్ద ఆకర్షణ శక్తి అధికంగా ఉండడం వలన అధికంగా అంటుకుంటుంది అనమాట. ఏంటి? ఇనుప రెజను. అలాగే దండస్కంతం యొక్క కేంద్రం వద్ద మాత్రం అసలు ఇనుప రెజన్ అనేటటువంటిది ఉండదు. కారణం ఏంటంటే కేంద్రం వద్ద ఆకర్షణ శక్తి అనేటటువంటిది శూన్యము, అసలు ఉండదు. దీన్నే ఏమంటారు? ఈ సిద్ధాంతాన్ని అయస్కాంత ధృవాల సిద్ధాంతం అంటారు. అయస్కాంత ధృవాల సిద్ధాంతం అని అంటారనమాట. నెక్స్ట్ వన్ చూస్తే చైనాలోని హుయాంగ్ టీ అనే చక్రవర్తి వద్ద తన రథం పైన ఏ దిశలోనైనా తిరగగలే ఒక స్త్రీ విగ్రహం అనేటటువంటిది ఉంటుందంట. ఏ దిశలోనైనా తిరగగలదు. కానీ ఆమె చేయి మాత్రం ఎప్పుడూ కూడా ఒక దిశను చూపిస్తుంది. ఏ దిశ అంటే అది దక్షిణ దిశ. తన చేయి మాత్రం ఎప్పుడు కూడా ఒక దిశను చూపిస్తుందంట. దక్షిణ దిశని, ఉత్తర దిశ అయితే కాదు, దిక్చూసి ఉత్తర దిశ. ఈమె చేయి మాత్రం ఎప్పుడు దక్షిణ దిశను సూచిస్తుందంట. అయితే చూడండి, సూచిస్తుందంట. ఇతను ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్ళారనుకోండి, ఆయన రథంపై కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆయన హృదయంపై కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ విగ్రహానికి ఉన్న ఒక చేయి దారి చూపుతున్నట్లుగా ఉంటుందంట. ఆ చేయి ఎల్లప్పుడూ కూడా దక్షిణ దిశ ఎటు ఉందో అటువైపు చేయి చూపిస్తూ ఉంటుందంట. ఆ విధంగా ఆయనకి దక్షిణ దిశ ఎటు ఉందో తెలిసేదంట. ఎవరికి? హుయాంగ్ టీ, చైనా చక్రవర్తికి అనమాట. ఈ చూపుతూ నిశ్చల స్థితిలోకి వచ్చేదంట. అయితే దిశను చూపేటటువంటి కనుగొనేటటువంటి విగ్రహం ఉన్న రథం ఎక్కడ అంటే చైనా అనమాట. దిశను కనుగొనే విగ్రహం ఉన్నటువంటి రథం ఎక్కడ అంటే చైనా. స్వేచ్ఛగా వేలాడుతున్నటువంటి దండస్కంతం ఇప్పుడు కూడా ఒకే దిశలో నిశ్చల స్థితికి వస్తుంది. ఉత్తర దక్షిణ దిక్కుల్లో నిశ్చల స్థితికి వస్తుందన్నమాట. స్వేచ్ఛగా వేలాడుతున్నటువంటి దండస్కంతం ఇప్పుడు కూడా ఒకే దిశలో నిశ్చల స్థితిలోకి వస్తుంది. ఏ దిశ అంటే ఉత్తర దక్షిణ దిశల్లో నిశ్చల స్థితిలోకి వస్తుందన్నమాట. దీన్నే అయస్కాంత దిశాధర్మము అంటారు. చూడండి, ఇలా స్వేచ్ఛగా వేలాడదీసామనుకోండి ఒక దండస్కంతాన్ని, అది ఎప్పుడు కూడా ఉత్తర దక్షిణ దిశల దిక్కుల్లోనే నిశ్చల స్థితిలోకి వస్తుంది. దీన్ని ఏమంటారంటే అయస్కాంతం యొక్క దిశాధర్మము అంటారు. అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం అనేటటువంటిది భూమి యొక్క ఉత్తర ధ్రువాన్ని, అలాగే అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం అనేటటువంటిది భూమి యొక్క దక్షిణ ధ్రువాన్ని చూపుతాయి అన్నమాట. నెక్స్ట్ దిక్చూసి అనేటటువంటిది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? దిక్చూసి అనేటటువంటిది అయస్కాంతం యొక్క దిశాధర్మము ఆధారంగా పనిచేస్తుంది అనమాట. స్వేచ్ఛగా వేలాడుతున్న దండస్కంతంలో ఉత్తర దిక్కును చూపించేటటువంటి చివరను ఉత్తర కొనని, దక్షిణ దిక్కును చూపించేటటువంటి కొనను దక్షిణ కొనని అంటారనమాట. నెక్స్ట్ ఉత్తర కొననే ఉత్తర ధ్రువం అని, దక్షిణ కొననే దక్షిణ ధ్రువం అని అంటారు. శతాబ్దాలుగా ప్రయాణికులు దిక్కులను కనుగొనడానికి ఈ లక్షణాలను ఉపయోగిస్తున్నారనమాట. నెక్స్ట్ దిక్చూసి దిశాధర్మం ఆధారంగా పనిచేస్తుంది. ఇది గాజు మూత కలిగినటువంటి చిన్న పెట్టె. పెట్టి లోపల ఇరుసుపైన అయస్కాంతీకరించినటువంటి సూది స్వేచ్ఛగా అమర్చబడి ఉంటుంది. దిక్సూచిపై దిశలు గుర్తించబడినటువంటి డయల్ అనేటటువంటిది కూడా ఉంటుందన్నమాట. ఈ దిక్సూచి పైన ఇది ఎక్కడిచ్చారు? పిక్చర్ దగ్గర ఇచ్చారమ్మా. ఇది బిట్లు ఇట్లా థీరీలో ఇవ్వలేదు, కింద పిక్చర్ ఇచ్చారు చూడండి. దిక్సూచి పిక్చర్ ఇచ్చారు, అక్కడ ఇచ్చారనమాట. దిక్సూచిపై దిశలు గుర్తించబడినటువంటి డయల్ ఉంటుంది, డయల్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనండి. దిశలు గుర్తించబడిన డయలు, దిక్సూచి పైన దిశలు గుర్తించబడినది ఏది అని అనొచ్చు, డయల్. అది కూడా ఒక బిట్టే. నెక్స్ట్ విరామ సమయంలో ఈ సూది అనేటటువంటిది ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది అనమాట. విరామ సమయంలో ఈ సూది ఏ దిశలు సూచిస్తుందమ్మా? ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది. కానీ సాధారణంగా దీనిలో అయస్కాంత సూచి యొక్క ఉత్తర ధ్రువాన్ని గుర్తించేందుకు మాత్రం ఒక ప్రత్యేకమైన రంగు ఉంటుంది. ఇది సూచి ఇది మాత్రం విరామ సమయంలో సూది మాత్రం 2 దిశలను సూచిస్తుంది. అందులో ఏ దిశ ఏదని మనకు తెలియడం కోసం ఎప్పుడు కూడా నార్త్ పోల్ వైపు ఒక రంగు అనేటటువంటిది వేసి ఉంటుంది అన్నమాట. పూర్వకాలంలో నావికులు అలాగే సహజ అయస్కాంతాన్ని ఎల్లప్పుడూ కూడా తనతో తీసుకుని వెళ్ళేవాళ్ళంట. పూర్వకాలంలో నావికులు తీసుకుని వెళ్ళేవారు. దాన్ని దారంతో వేలాడదీసి దిశను కనుక్కునేవాళ్ళు అనమాట నావికులు. నెక్స్ట్ ఈ రకంగా అయస్కాంత దిక్సూచి అనేటటువంటిది అభివృద్ధి చెందడం జరిగింది. నావికుల ద్వారానే అయస్కాంత దిక్సూచి అనేటటువంటిది అభివృద్ధి చెందడం జరిగింది. దిక్సూచిని ఎక్కువగా ఎక్కడ ఉపయోగించే వాళ్ళంటే వాడవల్లోనూ విమానాల్లోనూ వాడతారనమాట. వాడల్లోనే రూట్ తెలియడం కోసం, విమానాల్లో రూట్ తెలియడం కోసం దిక్సూచిని వాడతారు.
పర్వతారోహకులు కూడా వాడతారు, మిలిటరీ జవాన్లు కూడా వాడతారు. పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ దారి తెలియనప్పుడు దిక్సూచిని ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ అయస్కాంత దిక్సూచిని వేరొక ప్రాంతానికి దగ్గరగా ఉంచకూడదు. వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు అయస్కాంత దిక్సూచిని. ఎందుకంటే దీంట్లో అయస్కాంతం ఉంటుంది. వేరే అయస్కాంతానికి దగ్గరగా ఉంచినప్పుడు ఈ అయస్కాంతం యొక్క పవర్ తగ్గిపోద్ది. అప్పుడు దిక్సూచి సరిగా పనిచేయదనమాట. అందుకు వేరే ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు. సొంతంగా అయస్కాంతాన్ని తయారు చేసేటప్పుడు ఇనుప కడ్డీపై ఒకే దిశలో ఏం చేయాలి? కృత్రిమ అయస్కాంతాలు తయారు చేసేటప్పుడు ఏం చేయాలంటే 34 సార్లు ఒకే వైపుగా రుద్దాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే ఒక ఇది ఉందనుకోండి, ఇలా ఇనుప ముక్కను తీసుకున్నారు. దీనిపైన అయస్కాంతం ముక్కని ఎలా రుద్దాలి? ఇలా ఒకే రూట్లో, ఇలా ఒక రూటు ఇలా వచ్చి మళ్ళీ అంటే ఒకవైపు నుంచే ఇలా మీదకి వచ్చి కిందకి స్టార్ట్ చేయడం, మీదకి వచ్చి కిందకి స్టార్ట్ చేయడం, మీదకి వచ్చి కిందకి స్టార్ట్ చేయడం, అలా చేయాలి తప్ప అటు నుంచి ఇటు నుంచి అటు తిప్పకూడదు. ఒకే దిశలో 34 సార్లు రుద్దాలి. అప్పుడు అయస్కాంతంగా మారకపోతే మళ్ళీ రుద్దాలన్నమాట. నెక్స్ట్ అయస్కాంతాలుగా వేటిని మార్చవచ్చు అంటే ఇనుప మేకును మార్చవచ్చు అంట, సూదిని మార్చవచ్చు అంట, బ్లేడ్ని మార్చవచ్చు. ఇనుప మేకు, సూది, బ్లేడ్ని వీటిని అయస్కాంతాలుగా మార్చవచ్చు అంట. ఈ పద్ధతిని ఏమంటారంటే ఏకస్పర్శ పద్ధతి. ఈ ఇనుప ముక్కలని అయస్కాంతంగా మార్చేటటువంటి పద్ధతి ఏది అంటే ఏకస్పర్శ పద్ధతి ద్వారా కృత్రిమ అయస్కాంత పదార్థాలని తయారు చేయవచ్చు అనమాట. దీన్ని ఏకస్పర్శ పద్ధతి ద్వారా కృత్రిమ పదార్థాలు తయారు చేయటం అంటారు. కృత్రిమ అయస్కాంత పదార్థాలు, కృత్రిమ పదార్థాలు కాదు, కృత్రిమ అయస్కాంత పదార్థాలని తయారు చేయవచ్చు. ఏంటంటే ఇనుప మేకులు, సూది, బ్లేడు, ఏకస్పర్శ పద్ధతి. ఓకేనండి. నెక్స్ట్ వన్, అయస్కాంత ప్రేరణ అంటే ఏంటి? ప్రేరణ అంటే ఒక అయస్కాంతం ధ్రువాన్ని ఇనుము వంటి అయస్కాంత పదార్థానికి దగ్గరగా తీసుకువెళ్ళినప్పుడు దానిలోని వ్యతిరేక ధ్రువం అనేటటువంటిది ప్రేరణ ద్వారా ఏర్పడుతుంది. ఒక అయస్కాంత పదార్థం వేరొక అయస్కాంతానికి దగ్గరగా వచ్చినప్పుడు అది కూడా తన యొక్క అయస్కాంత లక్షణాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఒక అయస్కాంత పదార్థం నార్త్ పోల్ దగ్గరికి ఇంకొక అయస్కాంత పదార్థాన్ని సౌత్ పోల్ తీసుకొచ్చామనుకోండి, ఇది ఆకర్షించబడిన ఏది జరిగినా చూడండి, నార్త్ సౌత్ మాత్రం తప్పనిసరిగా వికర్షించబడవు. వ్యతిరేక దిశలు ఉండేవి ఆకర్షించబడతాయి. ఇలా ఆకర్షించబడింది అనుకోండి, ఎటువంటి ఆకర్షించబడిన ఏ లక్షణాన్ని చూపించినప్పటికీ దాన్ని అయస్కాంత ప్రేరణ అంటారనమాట. ఓకేనండి. ఆకర్షించడం కావచ్చు, వికర్షించడం కావచ్చు, ఏది జరిగినా సరే అక్కడ అయస్కాంత ప్రేరణ అంటారు దాన్ని. చూడండి, అయస్కాంతాల మధ్య ఆకర్షణ వికర్షణ చూస్తే అయస్కాంతాలు విజాతి అంటే ఒకే జాతికి చెందినటువంటి ధృవాలు అనేటటువంటివి విజాతి అంటే ఒక జాతికి చెందనివి, సజాతి అంటే ఒకే జాతికి చెందినవి. విజాతి ధృవాలు అనేటటువంటివి ఆకర్షించుకుంటాయి. చూడండి, విజాతి ఇక్కడ నార్త్ సౌత్, చూడండి ఇలా ఇక్కడ సౌత్ నార్త్ ఉంది, ఇక్కడ సౌత్ నార్త్ ఉంది. అంటే రెండు వేరువేరువి. విజాతి అంటే వేరువేరు అనమాట. వేరువేరు ధృవాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. అందుకే ఇక్కడ మనం దండస్కంతలో దగ్గరగా పెట్టడం జరిగిందనమాట. ఇంకా మిక్సప్ చేసి పెట్టొచ్చు, మీకు అర్థమవడం కోసం అలా వేశాను. అయితే అయస్కాంత సజాతి ధృవాలు అంటే ఒకేలాంటి ధృవాలు ఏం చేస్తాయంటే ఒకదానికొకటి వికర్షించుకుంటాయి. ఇలా దూరంగా వేసామన్నమాట. అందుకే నెక్స్ట్, కృత్రిమ అయస్కాంతాలకు ధృవాలను నిర్ణయించడంలో ఈ సూత్రం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఏ సూత్రము అంటే కృత్రిమ అయస్కాంతాలకు ధృవాలను నిర్ణయించడంలో ఉపయోగించేటటువంటి సూత్రం ఏంటంటే వికర్షణ. అయస్కాంతాలకి సరైన పరీక్ష ఏంటంటే వికర్షణ. కృత్రిమ అయస్కాంతాల ధృవాలు నిర్ణయించాలనే వికర్షణ అనమాట. నెక్స్ట్, అయస్కాంతాలకు సరైన పరీక్ష ఏంటంటే ఆకర్షణ కాదు, అవి ఆకర్షించబడతాయి కదని ఆకర్షణ అనుకోవద్దు. వికర్షణ అనేది సరైన పరీక్ష. నెక్స్ట్, నిరయస్కాంతీకరణం అంటే అయస్కాంతం యొక్క వాటి యొక్క అయస్కాంతత్వాన్ని పోగొట్టడం ఎలా, లేదా అయస్కాంతత్వం అనేటటువంటిది ఏ విధంగా పోగొట్టుకుంటుంది, మనం ఏం చేయడం వల్ల పోగొట్టుకుంటుంది అంటే అయస్కాంతంలోని వివిధ భౌతిక పద్ధతుల ద్వారా కోల్పోయేటట్లు చేయటకు ఏంటంటే అయస్కాంతత్వాన్ని వేడి చేయడం, లేదా సుత్తుతో కొట్టడం, లేదా ఎత్తు నుండి పడివేయడం. ఈ మూడు ఏవి చేసినా సరే అయస్కాంతం అనేటటువంటిది అవి తన యొక్క ధర్మాల్ని కోల్పోతాయి అన్నమాట. చూడండి, వేడి చేయకూడదు, సుత్తుతో కొట్టకూడదు, మీద నుండి కిందకి పడివేయకూడదు అనమాట. నెక్స్ట్, అయస్కాంతాలను భద్రపరిచేటప్పుడు అయస్కాంతాలను వాటి ధృవాలు ఎల్లప్పుడూ కూడా ఒకే వైపు ఉండేటట్లుగా భద్రపరచాలి. ధృవాలు ఒకే వైపు ఉండాలన్నమాట. వాటి మధ్య చెక్క ముక్కను ఉంచాలి. అలాగే మెత్తని ఇనుముకి సంబంధించినటువంటి ముక్కలు వీటి మధ్య ఉంచాలి. గుర్రపు నాడ అయస్కాంతం అయితే తప్పనిసరిగా వాటి మధ్య ఇనుపు ముక్క అనేటటువంటిది మధ్యలో ఉంచాలి. క్యాసెట్లు, మొబైల్స్, టీవీ, నెక్స్ట్ మ్యూజిక్ సిస్టము, కాంపాక్ట్ డిస్క్, కంప్యూటర్లకు వీటన్నింటికి కూడాను అయస్కాంత పదార్థం అనేటటువంటిది వీటికి దగ్గరలో అయస్కాంత పదార్థం అనేటటువంటివి పెట్టకూడదు. పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి పోవడవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇవి కూడా చిన్న అయస్కాంత పదార్థం అనేటటువంటిది వీటిలో ఏర్పాటు చేసి తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి వీటికి దగ్గరగా అయస్కాంతం అనేటటువంటిది పెట్టకూడదు అనమాట.
ఓకేనండి. నెక్స్ట్ లాస్ట్‌లో మనకి ఈ పాఠం లాస్ట్‌లో లాస్ట్ ఎండింగ్‌లో చూడండి గాలిలో తేలియాడే ఒక బొమ్మ ఉంది. బొమ్మ కిందన మనకిచ్చారు. గాలిలో తేలియాడే లపూట ద్వీపం గల కల్పిత గాథ గల పుస్తకం ఏంటంటే 'గలివర్ ట్రావెల్స్' అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇందులో అయస్కాంత ప్రమేయం ఉన్నది అని చెప్పేసి ఇచ్చారనమాట. గలివర్ ట్రావెల్స్. ఓకేనండి. గాలిలో తేలియాడే లపూట కల్పిత గాథ ఏంటంటే ద్వీపం గల కల్పిత గాథ ఏంటంటే 'గలివర్ ట్రావెల్స్'. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించింది. బయాలజీ కానీ ఇంకా అదర్ అంశాలు అయితే ఏం లేవు ఇందులో. థ్యాంక్ యూ.